ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా విరిసిల్లే మన పల్లెటూరుల అందం వర్ణనాతీతం. అలాంటి ఒక గ్రామం ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం మండలానికి చెందిన ఒక అందమైన గ్రామం ఎర్రంపాలెం గ్రామంలో ఈరోజు మనం పర్యటిస్తున్నాం. ఈ గ్రామం రాజానగరంకి 17 కిలోమీటర్ల దూరంలోను, సమీప పట్టణమైన మండపేటకి 16 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ గ్రామం గురించి మరిన్ని విషయాలు మనం ముందు చూడబోతున్నాం. పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం, ఆప్యాయతలను పంచే మనుషులు. ఈ ఊరి ప్రత్యేకత ఇంత అంతా కాదండి. ఈనాటి వీడియోలో మనం ఈ ఊరి గ్రామ అందాలను డ్రోన్ వ్యూలోను మరియు నేలమించి మనం గ్రామంలోకి వీధుల్లో నుంచి మాట్లాడుకుంటూ వెళ్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ఈ ఊరి గురించి చాలా విషయాలు అయితే అర్థమవుతాయి. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. పట్టణాల శబ్దం, కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన గాలి, పల్లెదనపు గోబాలింపు ఇక్కడ ప్రతి అడుగడుగులోనూ కనిపిస్తుంది. ఉదయాన్నే కోడికూతతో మొదలయ్యే ఇక్కడి ప్రజలు జీవనాధారం ఎంతో ప్రశాంతంగా సాగుతుంది. రచ్చబండ దగ్గర కూర్చుని పెద్దలు చెప్పుకునే ముచ్చట్లు ఊరి ఐక్యతకు అద్దం పడతాయి. గోదావరి సీమ అనగానే గుర్తుకొచ్చేది పచ్చటి పంట పొలాలే. ఎర్రంపాలెంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. మండుటెండలను సైతం లెక్క చేయకుండా చేనులో చెమటూడ్చి రైతన్నల పడే కష్టం ఇక్కడి ప్రతి గట్టుపైన కనిపిస్తుంది. పైరుగాలి తాకిడికి పచ్చటి పైరు చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. గ్రామంలోని పురాతన ఆలయాలు ఆధ్యాత్మిక శోభను అందిస్తాయి. పండుగలు, జాతరల సమయంలో ఊరంతా ఒక్కటే సంబరాలు జరుపుకుంటారు. ఇక ఈ గ్రామంలోని పాఠశాలలు చదువుకునే పిల్లలు నవ్వులు ఊరికి కొత్త వెలుగునిస్తాయి. ఎటు చూసినా పంట పొలాలే.
ఒకవైపు పొలము, మరోవైపు పొలము, మధ్యలో రహదారులు. ఇవన్నీ చూస్తుంటే అసలైన పల్లెటూరు జీవనాధారం మనకు కళ్ళకి కట్టినట్లుగా కనిపిస్తాయి. మనం ఇంకా ఊర్లకు వెళ్ళి కొలిది ప్రశాంతమైన పల్లెటూరు అనుభవాన్ని మీరు ఆస్వాదిస్తారు. ఊరిని కమ్ముకుని ఉన్న కొబ్బరి చెట్లు, చుట్టూరా ఉన్న గ్రామం, ఇవన్నీ చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. పచ్చని పైర్లు, పలకరించే గాలి తరంగాలు, ప్రశాంతతకు నిలయమైన పల్లెటూరులో కాంక్రీట్ జంగిల్లా మారుతున్న నేటి నగర జీవితాల మధ్య మనసును మైమరిపించే స్వచ్ఛమైన వాతావరణం ఎక్కడుంటుంది? అది మన గోదావరి పల్లెల్లోనే. ఈరోజు మనం ప్రయాణం చాలా అద్భుతంగా సాగిందని నేను అనుకుంటున్నాను. ఉదయాన్నే కోడికోతతో ఈ ఊరు మేల్కొంటుంది. వాకిట్లో పేడ నీళ్లు చల్లి అందమైన ముగ్గులు వేసే ఆడపడుచుల సవ్వడలతో ప్రశాంతమైన ఉదయం మొదలవుతుంది. ఎర్రంపాలెం జీవనాడి. ఇక్కడ వ్యవసాయ కాలువల్లో గలగలా పారే గోదావరి నీళ్లు ఈ నేలను నిత్యం సారవంతం చేస్తాయి. మునుటెన్నడూ వర్షానికి లెక్కలు చేయకుండా చేనులో చెమటూడ్చి రైతన్నల కష్టం ఇక్కడ ప్రతి గట్టుపైన కనిపిస్తుంది. పైరుగాలి తాకిడికి ఊగే పచ్చని పొలాలు, చేను గట్ల మీద నిలబడి వెళ్తుంటే ఆ మట్టి వాసన మనసును, ఒత్తిడిని పూర్తిగా మాయం చేస్తాయి. అన్నదాతల కష్టమే ఈ ఊరికి సమృద్ధికి మూలాధారం. పక్షులు గూటికి చేరే వేళ సంధ్యారాగం కమ్ముకుండగా ఎర్రంపాలెం గ్రామానికి వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది. ఆప్యాయతలు, అనురాగాలకు నిలయమైన ఈ పల్లెటూరు ప్రయాణం మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఈ వీడియోలో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ ప్రశాంతమైన పల్లె అందాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. మరిన్ని పల్లెటూరు వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అలాగే మీ విలేజ్ పేరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీ వీడియో కూడా ఇలాగే తీయాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వి
పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మంచి ఒక అందమైన గ్రామం నుంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.